శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉంది. శ్రవణ నక్షత్రం రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు ధ్వజయోగం వల్ల దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి 12 రాసుల వాళ్ళకి ధ్వజయోగం వల్ల చాలా సులభంగా లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే సాంఘిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో వ్యక్తులందరికీ కలిసినప్పుడు, అందరితో కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు 12 రాసుల వాళ్ళు పాటించాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోర్సులు స్వీకరించడానికి అనుకూలం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞ యాగాదులు, హోమాలు ఇలాంటివి నిర్వహించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అలాగే అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. అంటే సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు పెరిగి సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరగటానికి అవకాశాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల, విలువైన ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే దొంగల భయం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడే విధంగా తగినంత జాగ్రత్త వహించడం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శారీరకంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. శారీరకంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందటానికి, శరీర సౌఖ్యం లభించడానికి, అనారోగ్యాలు తొలగిపోవటానికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అన్ని రకాలుగా కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. బంధువర్గము అనుకూలంగా ఉంటుంది. అయితే అకాల భోజనం ఉంటుంది. ఈ అకాల భోజనాన్ని తొలగింపజేసుకొని వేళకు ఆహారాన్ని స్వీకరించడం మంచిది. అలాగే మనోచాంచల్యం ఉంటుంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. ధనం అనేటటువంటిది నష్టపోయే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శన యోగం ఉంది. తీర్థయాత్రలు చేయటం, దేవాలయ సందర్శనం చేయటం ఇలాంటివి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆ పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మానసికంగా మంచి ప్రశాంతత, అనుకూలత లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా
చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. సోదరుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య కూడా ఎలాంటి విభేదాలు ఉండవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకునే యోగం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మీకు దగ్గర వాళ్ళతోనే అకారణంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీకు బాగా దగ్గరైనటువంటి బంధువులతో కానీ బాగా దగ్గరైన మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి అనేది కుంభరాశి వాళ్ళకి చాలా సులభంగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం వల్ల కార్యజయం కలుగుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూలత ఏర్పడుతుంది. దానివల్ల ప్రశాంతతని ఎక్కువగా పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం సందర్భంగా ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, అలాగే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేటటువంటి నామాన్ని 11 సార్లు పని మీద బయటికి వెళ్లే ముందు చదువుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి కూడా ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని 11 సార్లు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా గురుహోరలో లాటరీలు వేయటానికి చాలా మంచిది. గురుహోరలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి, పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర మంచిది. ధనాన్ని మొదటిసారి దాచిపెట్టుకునేటప్పుడు కూడా బ్యాంకులో గురుహోరలో దాచిపెట్టుకుంటే ఆ ధనం అనేటటువంటి త్వరలో రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా హోరాకాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.